Welcome to Monologics. Today, we are going to discuss about MCQs on national income. So, national income మీద ఇంకొన్ని బిట్లు చూద్దాం మనం. సో, ఫస్ట్ క్వశ్చన్, which of the following is the correct term for calculating national income at the market price? తెలుగులో నేషనల్ ఇన్కమ్ని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఈ క్రింది వానిలో ఏది సరైన పదం మార్కెట్ ప్రైస్ వద్ద అనేది క్వశ్చన్. సింపుల్‌గా ఏమంటున్నాడంటే ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్, దీనికి సరైనటువంటి పదం ఏంటి అనేది మనకి క్వశ్చన్ అండి. సో, ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది ఏ విధంగా చెప్తాం మనం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మనీ ఇన్కమ్ అంటున్నాం మనం. రైట్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే మనకు తెలుసు. ఏంటండి మార్కెట్ ప్రైస్ అంటే? ఇక్కడ ప్లస్ ఐటీ ఉంటుంది, మైనస్ సబ్సిడీ ఉంటుంది. ప్లస్ ఐటీ మైనస్ సబ్సిడీని మనం ఏమంటున్నాం? మార్కెట్ ప్రైస్ అంటున్నాం. సో, ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే మైనస్ ఐటీ ఉంటుంది, ప్లస్ సబ్సిడీ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మార్కెట్‌లో మనం అమ్మినప్పుడు మనకేమొస్తుంది? ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఏమొస్తుంది? పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. అంటే డెఫినిట్‌గా ప్రభుత్వానికి మనీ వస్తుంది. కాబట్టి డెఫినిట్‌గా మనం మార్కెట్ ప్రైస్‌లో తీసుకునే ప్రతి వాల్యూని దేంట్లో తీసుకుంటాం? మనీలో తీసుకుంటాం. అలాగే ఫ్యాక్టరీ కాస్ట్‌లో తీసుకునే ప్రతిది కూడా దేంట్లో తీసుకుంటాం? ప్రైస్‌లో తీసుకుంటాం. ధరని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఉత్పత్తిదారుడు ఒక వస్తువు యొక్క ధరని నిర్ణయిస్తాడు కాబట్టి ఫ్యాక్టరీ కాస్ట్‌లో చెప్పేవి ప్రతిదీ కూడా మనకి ప్రైస్ కింద తీసుకుంటాం. అలాగే మార్కెట్ ప్రైస్‌లో చెప్పే ప్రతిదీ కూడా మనం మనీలో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ అడిగిందేంటి? మార్కెట్ ప్రైస్‌లో ఏ విధంగా చెప్తారు అని అడిగాడు. కాబట్టి డెఫినిట్‌గా దేంట్లో చెప్తాం మనం? మనీలో చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాం. నాన్ మానిటరీ ఇన్కమ్ అంటున్నారు. అంటే మానిటరీ ఇన్కమ్ కానిది అంటున్నాడు. మానిటరీ ఇన్కమ్ కానిది అనేది అసలు నేషనల్ ఇన్కమ్‌లోనే తీసుకోం మనం. ఎందుకంటే జాతీయ ఆదాయం అంటే అర్థం ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజలందరూ సంపాదించే ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయం అంటాం. అది కాలిక్యులేటెడ్ ఇన్కమ్. కాలిక్యులేటెడ్ ఇన్కమ్‌నే మనం తీసుకుంటాం. కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. అలాగే రియల్ ఇన్కమ్ అంటున్నాం మనం. వాస్తవ ఆదాయం అంటున్నాం మనం. ఈ వాస్తవ ఆదాయం అనేది ఏ విధంగా వస్తుంది మనకి? వాస్తవ ఆదాయం అనేది ఏ విధంగా వస్తుంది మనకి వాస్తవ ఆదాయము? వాస్తవ ఆదాయం అనేది ఏ విధంగా వస్తది మనకి అంటే, ఈ వాస్తవ ఆదాయం అనేది మనకి ఎప్పుడైనా జాతీయ ఆదాయాన్ని ఫ్యాక్టర్ కాస్ట్‌లో చెప్పాలి. వాస్తవ ఆదాయాన్ని ఫ్యాక్టర్ కాస్ట్‌లో చెప్తే మనం దాన్ని ఏమనాలి? అంటే ఇక్కడ రియల్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం మనం. జనరల్‌గా మనం ఈ ఆదాయాన్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్, అలాగే ఎన్ఎన్‌పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ రెండిట్లో మార్కెట్ ప్రైస్ విలువనేమో నామమాత్రపు ఆదాయము అని చెప్తున్నాం మనం. ఈ విలువని నామమాత్రపు ఆదాయం అంటాం. దీన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం మనం. ఏమని? ఎప్పుడైనా జాతీయ ఆదాయాన్ని మనం తక్కువ చూపియాలా? ఎక్కువ చూపియాలా? అంటే డెఫినిట్‌గా మనం ఏం చేయాలి అంటే తక్కువ చూపియాలి. మార్కెట్ ప్రైస్‌లో పన్నులుంటాయి కాబట్టి ఇది ఎక్కువొస్తుంది. కాబట్టి దీన్నేమంటాం మనం? నామమాత్రపు ఆదాయం అంటాం. దీంట్లో పన్నులుండవు కాబట్టి మొత్తం వాల్యూని చెప్పగలుగుతాం మనం. కాబట్టి దీన్నేమంటాం మనం? రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. కాబట్టి యాక్చువల్‌గా ఇచ్చిన ఆప్షన్‌కి దీనికి సంబంధం లేదు. కానీ దీన్ని మనం ఎన్ఎన్‌పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్‌లో కాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ. అబోవ్ ఆల్ ఆఫ్ ది అన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి అంటే 1 అనేది ఆన్సర్ అవుతుంది. దెన్ ఆన్సర్ ఈస్ నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటెమ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ వైల్ మెజరింగ్ ద గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్? ఇక్కడ ఏమంటున్నాడు? గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటున్నాడు. ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? అంటే ఇక్కడ గ్రాస్ అంటే మొత్తం వాల్యూ. టోటల్ వాల్యూ అన్నాం. మొత్తం విలువ అంటున్నాం. నేషనల్ అంటే ఏంటి? మన ఇండియన్స్ తయారు చేసేది. అంటే భారతీయులు ఉత్పత్తి చేసేటువంటి విలువ అంటున్నాం మనం. ప్రొడక్ట్ అంటే ఎంత కాలానికి? 1 ఇయర్ కాలానికి తీసుకుంటాం. ఇప్పుడు సింపుల్‌గా డెఫినిషన్ ఏమంటున్నాం? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం విలువనే మనం ఏమనాలి? జీఎన్‌పి అనాలి. ఫైనల్‌గా జీఎన్‌పి అంటే ఏమొస్తుంది? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులు మరియు సేవల్ని తీసుకోవాలి. మరి ఇక్కడ పౌరుల చేత ఉత్పత్తి చేయబడేటువంటి అంతిమ వస్తువులు మరియు సేవలు ఏమున్నాయి?
ఒకసారి మనం చూద్దాం. ఇల్లీగల్ అండ్ లీజర్ యాక్టివిటీస్ అంటున్నారు. ఇల్లీగల్ అండ్ లీజర్ యాక్టివిటీస్ అంటాం మనం. సో, ఇల్లీగల్ అండ్ లీజర్ యాక్టివిటీస్ అంటే ఖాళీ సమయాల్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆదాయం గానీ, మరి ఇల్లీగల్‌గా చేసినప్పుడు వచ్చేటువంటి ఆదాయం గానీ చెప్తున్నాం. రెండోది ప్యూర్‌లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. సో, ప్యూర్‌లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఓన్లీ మనం లావాదేవీలు చేసినప్పుడు, అంటే మనీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు గానీ, సో, మనీ మనకొచ్చినప్పుడు గానీ, మనం పంపించినప్పుడు గానీ ఆ ఇన్‌కమ్స్ అంటున్నాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌ని మనం ఆదాయం కింద కన్సిడర్ చేయొద్దు. అంటే అక్రమంగా సంపాదించిన ఆదాయాలేవి కూడా మనం జాతీయ ఆదాయంలో తీసుకోవచ్చు. మనం సో, ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో కూడా తీసుకోకూడదు. కాబట్టి ఇది కాదు. ప్యూర్‌లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు. సో, ప్యూర్‌లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే సో, మనం లావాదేవీలు చేసినప్పుడు మీరు నాకు డబ్బులు పంపించారు, నేను మీకు డబ్బులు పంపించాను. అట్లాంటివి కూడా కాలిక్యులేట్ చేయొద్దు. అలాగే ట్రాన్స్‌ఫరింగ్ ఆఫ్ యూజ్డ్ గూడ్స్ అండ్ నాన్ మార్కెట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటున్నారు మనకి. సో, ఇక్కడ మనకి యూజ్డ్ గూడ్స్ సెకండ్ హ్యాండ్ వస్తువుల యొక్క విలువలు అంటున్నారు. అదేవిధంగా నాన్ మార్కెట్ గూడ్స్ అంటున్నారు. మార్కెట్ చెయ్యని వస్తువుల యొక్క విలువలు అంటున్నారు. అదేవిధంగా సో, ఇవి కూడా మనం తీసుకోవద్దు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వస్తువుల యొక్క విలువల్ని జాతీయ ఆదాయంలో మనం తీసుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా మార్కెట్ చేయని వస్తువుల యొక్క విలువల్ని మనం జాతీయ ఆదాయంలో తీసుకోవడానికి వీల్లేదు. వస్తువుల యొక్క ఉత్పత్తిలో తీసుకోవడానికి వీల్లేదు. ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. ఏది కాదు ఆన్సర్ మనకి. మరి ఇంతకీ జీఎన్‌పీలో ఏం తీసుకుంటాం మనం అంటే వస్తువులు అంటే ఒక వ్యక్తులు మన భారతీయులు తయారు చేసినటువంటి ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల యొక్క విలువల్ని తీసుకుంటాం. సర్వీసెస్‌ని తీసుకుంటాం. వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ తీసుకోం మనం. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ని తీసుకోం మనం. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమన్నాం? ట్రాన్స్‌ఫరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ నాన్ మార్కెట్ గూడ్స్‌ని మనం తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నేషనల్ ఇన్‌కమ్ అండ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈస్ నోన్ యాస్. సో, నేషనల్ ఇన్‌కమ్ అంటే ఏమని చెప్పాలి? ఎన్ఎన్‌పి అని చెప్పాలి. అలాగే సో, ఇంకా ఏమన్నాడు? నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. ఇదేమో నేషనల్ ఇన్‌కమ్. ఇదేమో ఎన్ఎన్‌పి ఎట్ మార్కెట్ ప్రైస్. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏముంది? మార్కెట్ ప్రైసే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి సో, ఆన్సర్ ఏమవుతుంది మనకి? జనరల్‌గా అయితే మార్కెట్ ప్రైస్ ఉండాలి. ఒకసారి మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఎన్ఎన్‌పి అంటే జనరల్ వాల్యూ. మార్కెట్ ప్రైస్‌లో ఏముంటాయి మనకి? ఎన్ఎన్‌పిలో ఏముంటాయి మనకి? ప్లస్ ఐటీ మైనస్ సబ్సిడీస్ ఉంటాయి. అంటే ఏమున్నాయి మనకి? ఇండైరెక్ట్ టాక్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఇండైరెక్ట్ టాక్సెస్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడుంది నేషనల్ డెబిట్ ట్రాన్స్‌ఫర్స్ ఉండవు. సో, ఇవి కాలిక్యులేట్ చేయొద్దు. కరెంట్ ట్రాన్స్‌ఫర్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నారు. వేరే దేశం నుంచి మన దేశానికి ట్రాన్స్‌ఫర్ చేసినవి కాదు. వీటిని తీసుకోకూడదు. నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ కాబట్టి నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఎన్ఎన్‌పికి అదేవిధంగా నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్‌కి డిఫరెన్స్ ఏంది అంటే మార్కెట్ ప్రైసే. సో, మార్కెట్ ప్రైస్‌లో ఏముంటాయి? ఐటీ ఉంటుంది, సబ్సిడీ ఉండదు. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఐటీ తీసుకోవాలి. ఐటీ అంటే ఇండైరెక్ట్ టాక్సెస్. కాబట్టి నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అనేవి మనకి డిఫరెన్స్ అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్‌కమ్ ఆఫ్ ఎ కంట్రీ? సో, ఒక దేశం యొక్క ఆదాయంలో, జాతీయ ఆదాయంలో ఏం తీసుకుంటారు అనేది ఇక్కడ క్వెషన్. రెంట్లు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు, వేజెస్ తీసుకుంటారు. ఇండివిడ్యువల్‌గా కాకుండా అన్నీ తీసుకుంటామా? యెస్. వ్యక్తి యొక్క ఆదాయాలు తీసుకుంటాం. అంటే కిరాయిల ద్వారా వచ్చే ఆదాయం జాతీయ ఆదాయం అవుతుంది. అలాగే వడ్డీల మీద వచ్చే ఆదాయం జాతీయ ఆదాయం అవుతుంది. జీతాలు జాతీయ ఆదాయం అవుతాయి. సాలరీస్ జాతీయ ఆదాయం అవుతాయి. లాభాలు జాతీయ ఆదాయం అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ వ్యక్తి యొక్క ఆదాయంలో భాగమే కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కిరాయికిచ్చా. నాకు ఆదాయం వచ్చింది. అది నా పర్సనల్ ఇన్‌కమ్‌లో యాడ్ అవుతుంది. నా ఇన్‌కమ్ జాతీయ ఆదాయమే కదా! అలాగే ఇంట్రెస్ట్ నేను వడ్డీకి డబ్బులిచ్చా. వడ్డీ కట్టారు. నాకొచ్చింది ఆదాయం. అది నా పర్సనల్ ఇన్‌కమ్‌లో కలుస్తది. కాబట్టి జాతీయ ఆదాయమే కదా! అలాగే నాకు సాలరీస్ వచ్చాయి. సాలరీస్‌ని జాతీయ ఆదాయంలో తీసుకోవాలి కదా! తీసుకోవాలి. అలాగే ఇంకా ఏమన్నా మనం ప్రాఫిట్స్ అంటున్నాం మనం. సో, ప్రాఫిట్స్ అంటున్నాం మనం. సో, ప్రాఫిట్స్‌ని కూడా మనం దేంట్లో తీసుకోవచ్చు? లాభాల్ని కూడా జాతీయ ఆదాయంలో తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే మనకి 4 అనేది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అన్నాడు. ఈ క్రింది వాళ్ళలో సరైనది ఏది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చాడు? ఎన్ఎన్‌పి ప్లస్ డిప్రిసియేషన్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ అనేది ఫస్ట్ ఆప్షన్. ఒకసారి చూద్దాం మనం దీని గురించి. సో, ఎన్ఎన్‌పికి డి కలపొచ్చా? నెట్‌కి డి కలపొచ్చా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. గ్రాస్ మైనస్ డి ఈక్వల్ టు నెట్ అన్నాం. అప్పుడు మనకి గ్రాస్ కావాలంటే ఏమవుతుంది? ఎన్+డి అవుతుంది. సో, ఎన్+డిని మనం ఏం రాయొచ్చు? గ్రాస్ రాయొచ్చు. ఇక్కడ ఎన్+డి ఉంది కాబట్టి గ్రాస్.
ఇప్పుడు ఇది జిఎన్పి వాల్యూ అవుతుంది. మైనస్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ, రైట్. ఇప్పుడు మనకి ఏమన్నాం, డి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, డిప్రిసియేషన్కి ఎన్ఎఫ్ఐ కలిపితే నేషనల్ వస్తుంది. అప్పుడు మనకి ఓన్లీ డి కావాలంటే ఎన్ మైనస్ ఎన్ఎఫ్ఐఏ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్ మైనస్ ఎన్ఎఫ్ఐ కూడా ఏం రాయొచ్చు, డి రాయొచ్చు. కాబట్టి జీడిపి అవుతుంది. మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ అంటే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. అంటే దీన్ని మనం డిఫైన్ చేయడానికి ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అన్నారు. ఇప్పుడు డొమెస్టిక్కి ఎన్ఎఫ్ఐ కలుపుతున్నాం మనం. సో డొమెస్టిక్ ఎన్ఎఫ్ఐ కలిపితే జిఎన్పి అవుతుంది. సో జిఎన్పి ప్లస్ ఐటీ మైనస్ సబ్సిడీ అంటున్నారు. ప్లస్ ఐటీ మైనస్ సబ్సిడీ అంటే మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఇప్పుడు జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ని ఈక్వల్ టు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పొచ్చా? చెప్పడానికి వీలేదు. ఇది జిఎన్పి మార్కెట్ ప్రైస్, ఇక్కడ ఇచ్చింది జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్. కాబట్టి ఈ రెండు సమానం కాదు. కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. అలాగే ఎన్డిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ ఈక్వల్ టు జీడిపి అంటున్నాడు. సో డీకి ఎన్ఎఫ్ఐ కలిపాడు. డీకి ఎన్ఎఫ్ఐ కలిపితే ఏమవుతుంది, ఎన్ఎన్పి అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది జిఎన్పి, కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. అలాగే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు రియల్ నేషనల్ ఇన్కమ్ అన్నాడు. అవ్వదు కదా, ఏమవుతుంది? సో ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు రియల్ నేషనల్ ఇన్కమ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏంటి, 1 ఈస్ ద ఆన్సర్ అనమాట. ఇవి ఈరోజు ఎకానమీలో ఉండేటువంటి 5 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ మనకి ఈరోజు బాగా వార్తల్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మారిషస్ దేశం యొక్క అత్యున్నత బహుమతి లభించింది. సో మారిషస్ దేశం యొక్క అత్యున్నత బహుమతి లభించింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. సో అవార్డు పేరేంటి అంటే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషియన్. భారతదేశం నుంచి అవార్డు తీసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఈయననే. మరి ఈ భారతదేశం యొక్క నావికా దళం కూడా ఈ మారిషస్ దేశం యొక్క జాతీయ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. సో మన నేవీ పార్టిసిపేట్ చేసింది వాళ్ళ నేషనల్ డే, మారిషస్ యొక్క నేషనల్ డే సందర్భంగా. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు. సో బుధవారం రోజున అంటే నిన్న ఈ అవార్డుని ఆయనకి బహుకరించడం జరిగింది మారిషస్ దేశం. సో ఈ మారిషస్ దేశం ఈ అవార్డు ఇవ్వడం మన ప్రధానమంత్రికి ఇదే మొదటిసారి. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అవార్డు ఇప్పటి వరకు చాలా అవార్డులు వచ్చాయి ఆయనకి. సో మనకి ఈజిప్ట్ దేశం ఇచ్చింది, ఫ్రాన్స్ ఇచ్చింది, సౌదీ అరేబియా ఇచ్చింది, తర్వాత న్యూ గినియా ఇచ్చింది. ఇలా చాలా దేశాలు ఈయనకి అవార్డు ఇచ్చాయి. మరి ఈ అవార్డు ఎన్నో అవార్డు ఈయనకి అంటే 21st అవార్డు అనమాట. సో 21వ అవార్డు ఇది. సో 21st అవార్డు ఫర్ మిస్టర్ నరేంద్ర మోడీ అని చెప్పొచ్చు మనం. సో నరేంద్ర మోడీకి ఈ అవార్డు ఎన్నో అవార్డు అంటే 21వ అవార్డు అండి. ఈ అవార్డు ఎవరికి, నరేంద్ర మోడీ గారికి. సో ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈ అవార్డు మారిషస్ నుంచి వచ్చినటువంటి అవార్డు ఈయనకి 21వ అవార్డు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి గతంలో ఈ అవార్డు మారిషస్ దేశస్థుడు కాకుండా ఎవరికైనా ఇచ్చారా అంటే ఎస్, ఎవరికి ఇచ్చారు అంటే నెల్సన్ మండేలాకి ఇచ్చారు. సో నెల్సన్ మండేలాకి ఈ మారిషస్ దేశం ఈ అవార్డుని 1998వ సంవత్సరంలో ఇచ్చింది. సో నెల్సన్ మండేని మనం నల్ల సూర్యుడు అంటామన్నమాట. సో ఈయన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి బుక్ రాశారు. సో లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి బుక్ రాశారు మనకి ఇతనే, ఎవరైనా నెల్సన్ మండేలా. అంతేకాదు ఈయనకి మన దేశం యొక్క అత్యున్నత బహుమతి భారతరత్న కూడా ఇచ్చామండి. సో భారతరత్న అవార్డు తీసుకున్నటువంటి రెండవ భారతీయుడు ఎవరు అంటే రెండవ విదేశస్తుడు ఎవరు అంటే నెల్సన్ మండేలా. సో ఈయన మన భారతదేశం నుంచి భారతరత్న అందుకున్నటువంటి రెండవ విదేశస్తుడు. మొదటి విదేశస్తుడు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. సో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈయన భారతదేశం నుంచి భారతరత్న అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి విదేశస్తుడు. ఈయనని మనం సరిహద్దు గాంధీ అంటాం, మనం ఫ్రంటైర్ గాంధీ అంటాం, మనం ఇతన్ని ఫ్రంటైర్ గాంధీ అంటాం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని. సో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ రెడ్ షర్ట్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆఫ్ఘనిస్తాన్లో. ఈయన భారతదేశం నుంచి ఈ అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి విదేశస్తుడు, భారతరత్న అందుకున్నటువంటి మొదటి విదేశస్తుడు. 1954లో భారతరత్న స్టార్ట్ చేసిన తర్వాత ఇతనికే మనం మొదటిసారిగా ఇచ్చిన విదేశస్తుడికి రెండో ఆయన నెల్సన్ మండేలాగా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇది మనకి ఓవరాల్గా ఈ రోజునటువంటి ముఖ్యమైన అంశాలు. రైట్, సో ఇది మనకి ఈరోజు సంబంధించిన విశేషం. థ్యాంక్ యూ వెరీ మచ్.